వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ లిటరసీ. ఈ వీడియోలో మనం యూలిప్ పాలసీకి అట్లాగే మ్యూచువల్ ఫండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనుక చూసినట్లయితే మీకు యూలిప్ పాలసీకి అట్లాగే మ్యూచువల్ ఫండ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనకు యూలిప్ పాలసీ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. దీంట్లో మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అట్లాగే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది కొంత ఇన్వెస్ట్మెంట్లోనికి వెళ్తుంది, కొంత ఇన్సూరెన్స్లోనికి వెళ్తుంది. సో యూలిప్ పాలసీలో మనకు హిడెన్ ఛార్జెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. దీనికి మినిమం 5 years లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. అసెట్ అలొకేషన్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క స్ట్రాటజీస్ని బట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఎవరైతే ప్యూర్గా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేసి అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కలిపి చేయాలనుకుంటారో వారికి యూలిప్ పాలసీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎవరైతే వెల్త్ని జనరేట్ చేయాలనుకుంటారో వారికి మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. దీంట్లో మనకు ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు. దీంట్లో మనకు మనం పెట్టినటువంటి అమౌంట్ అనేది గోల్ బేస్డ్గా పర్టికులర్ ఒక ఫండ్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. దీంట్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. సో యూలిప్ పాలసీలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ అనేది తక్కువగా వస్తాయి. హిడెన్ ఛార్జెస్ వల్ల లాంగ్ టర్మ్లో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదే మనము ఒక వెల్త్ని క్రియేట్ చేయాలనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తాం. సో ఇక్కడ యూలిప్ పాలసీ బెస్ట్ ఆప్షనా లేదా మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఆప్షన్ అంటే ఎవరైతే వెల్త్ని జనరేట్ చేయాలనుకుంటారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎవరైతే ఇన్సూరెన్స్ ప్లస్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్ని చేయాలనుకుంటారో వాళ్ళు యూలిప్ పాలసీ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ యూలిప్ పాలసీ కన్నా డైరెక్ట్ ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకొని దాంట్లో కనుక మనం టర్మ్ ఇన్సూరెన్స్ని పే చేస్తూ రిమైనింగ్ అమౌంట్ని డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అట్లాగే మనకు ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల తక్కువ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. ప్యూర్గా మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ ప్రీమియం ఉంటుంది. మనకు ఎలాంటి హిడెన్ ఛార్జెస్ అనేటువంటివి ఉండవు. అట్లాగే మనం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది డైరెక్ట్గా ఫండ్లోకి వెళ్తుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.